హాయ్ అండి. వెల్కమ్ టు మై ఛానల్ ప్రియా వినయ్ డైరీ వ్లాగ్స్. ఈరోజు వ్లాగ్ అయితే మా వదిన, బాబు వచ్చారండి. సో, వాళ్ళు ముందు రోజు ఈవినింగ్ వచ్చి నెక్స్ట్ డే ఈవినింగ్ వెళ్ళిపోయారు. నేనైతే చిన్న చిన్న క్లిప్స్ అయితే క్యాప్చర్ చేసుకున్నానండి. ఎందుకంటే ఈ వీడియో నాకు మెమరీగా ఉండిపోతుంది అని. అసలు ఆ రోజంతా కూడా ఎలా గడిచిందో తెలియలేదు. ఉత్తినే టైం అయితే అయిపోయింది. అండ్ ఈ వీడియో ఎండింగ్‌లో మీకు ఒక రెసిపీ అయితే నేను షేర్ చేశానండి. సో, వీడియో స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూడండి. ఇంకా ఈవినింగ్ అయితే నేను ఇంకేం షూట్ చేయలేదండి. వాళ్ళు కూడా బాగా టైర్డ్ అయిపోయారని. ఇదిగోండి ఇంకా నెక్స్ట్ డే మార్నింగ్ అయితే బ్రేక్‌ఫాస్ట్ అది అయిపోయాక ఇంకా వాడితో అయితే చిన్న చిన్న ఆటలు మొదలుపెట్టాము. కానీ మా ఎనర్జీ అయితే అయిపోయింది కానండి. వాడైతే ఫుల్ యాక్టివ్ మూడ్‌లోనే ఉంటాడు. అండ్ మా వదిన నేను కూడా ఇయర్లీ ఒక 2 ఆర్ 3 టైమ్స్ కలుస్తాం అంతేనండి. సో, కలిసినప్పుడైతే మంచిగా క్వాలిటీ టైమ్ అయితే స్పెండ్ చేస్తాము. వాడికి ఇప్పుడిప్పుడే కొంచెం మాటలైతే వస్తున్నాయండి. 2 లెటర్ వర్డ్స్ అయితే మాట్లాడుతున్నాడు. సో, వాడలా మాట్లాడుతుంటే చాలా క్యూట్‌గా అనిపించింది. ఇక్కడ చూడండి మా బుడ్డోడు ఫోన్ క్యామ్ ఆన్ చేస్తే చాలండి. ఇంకా ఫోన్ దగ్గరికొచ్చి వాడికొచ్చిన భాషలో వాడికి కావాల్సిందైతే మాట్లాడేస్తున్నాడు. టాటా 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 అప్పు హాయ్ అంట. అండ్ పిల్లలైతే ఆ రోజైతే ఫుల్ ఎంజాయ్ చేశారండి. ఇంకా వాడితో ఫుల్ ఆటలే ఇంకా. అండ్ ఈరోజు స్పెషల్ ఏంటంటే పుదీనా రైస్ అండి. సో, దానికి కావాల్సిన వెజిటేబుల్స్ అన్నీ కట్ చేసుకొని పెట్టుకోవాలండి. నెక్స్ట్ స్పైసెస్ అలాగే పుదీనా కట్టలు కూడా ఒక 2 తీసుకొని దాన్ని కూడా కట్ చేసుకొని నీట్‌గా కడిగి పెట్టుకోవాలండి. ఇప్పుడైతే రెసిపీ స్టార్ట్ చేసేద్దామండి. సో, దానికోసం స్టవ్ ఆన్ చేసి పాన్ పెట్టి కొంచెం ఆయిల్ అయితే వేసుకోవాలి. నూనె కొంచెం వేడెక్కిన తర్వాత స్పైసెస్ అయితే యాడ్ చేయాలండి. లవంగాలు, దాల్చిన చెక్క, అలాగే పచ్చిమిర్చి, ఎండుమిర్చి కూడా ఒక 2 వేసుకోవాలండి కట్ చేసి. నెక్స్ట్ కొంచెం అల్లం ముక్క, అలాగే కొంచెం వెల్లుల్లిపాయలు వేసుకోవాలి. అవన్నీ కొంచెం వేగనివ్వాలి. ఇవి ఇలా కొంచెం వేగిన తర్వాత మనం కట్ చేసుకొని రెడీగా పెట్టుకున్న పుదీనా ఆకు కూడా ఉంది కదండీ! అది కూడా వేసుకొని మొత్తం కొంచెం వేగనివ్వాలి. ఇది ఇలా వేగాక స్టవ్ ఆఫ్ చేసుకొని కాసేపు చల్లారనివ్వాలి. చల్లారిన తర్వాత మిక్సీకి వేసి పేస్ట్ అయితే చేసుకొని ఉంచుకోవాలండి. ఆ పేస్ట్ రెడీ అయ్యేలోపు మనం ఈలోపు రైస్‌కి అయితే ప్రిపేర్ చేసేసుకోవచ్చండి. సో, దానికోసం ఫస్ట్ గిన్నె పెట్టి దాంట్లో కొంచెం ఆయిల్ వేసి ఫస్ట్ స్పైసెస్ అయితే వేయాలండి. ఆహ్, మాకు ఆ క్లిప్ అనేది మిస్ అయింది. స్పైసెస్ వేసాక కట్ చేసుకున్న వెజిటబుల్స్ అన్నీ వన్ బై వన్ అన్నీ వేసుకోవాలి. ఇక్కడ స్పైసెస్ అంటే స్టార్ ఫ్లేవర్ అండ్ మరాఠీ మొగ్గ వేస్తే చాలండి. ఎందుకంటే మనం ముందు లవంగాలు, దాల్చిన చెక్క యూజ్ చేసేసాము. అలాగే బిర్యానీ ఆకు అవి వేస్తే సరిపోతుంది. ఇంక వెజిటబుల్స్ అన్నీ వేసి వాటికి సరిపడా కొంచెం ఉప్పు వేసి కాస్త మగ్గనివ్వాలి. ఇలా వెజిటబుల్స్ మగ్గేలోపు మనం ముందుగా రెడీ చేసుకున్న పుదీనా మసాలా ఉంది కదండీ! అది పేస్ట్ చేసుకొని ఉంచుకోవాలి. ఇప్పుడు ఆ పేస్ట్ అనేది ఈ వెజిటబుల్స్‌లో వేసుకోవాలి. అండ్ ఇది బాగా కలిసిన తర్వాత నేను ఇక్కడైతే వాటర్ అయితే పోస్తున్నానండి. అయితే నేను బాస్మతి రైస్ యూజ్ చేస్తున్నాను కాబట్టి 1 గ్లాస్ ఆఫ్ రైస్ తీసుకుంటే 2 గ్లాసెస్ ఆఫ్ వాటర్ అయితే పడుతుంది. అలాగే రైస్ కూడా ఒక హాఫ్ అన్ అవర్ ముందు మనం నానబెట్టుకొని ఉంచుకోవాలండి. ఇంకా వాటర్ పోసిన తర్వాత కావాల్సిన సాల్ట్ అయితే వేసుకొని కాసేపు మరగనివ్వాలి. అండ్ నేనైతే ఇక్కడ నానబెట్టిన రైస్ ఉంది కదా! అది అయితే వేసేస్తున్నాను. వేసి ఒకసారి కలిపేసి ఇంకా మూత పెట్టేసి కుక్కర్ పెట్టేయడమేనండి. అండ్ 3 విజిల్స్ వచ్చాక స్టవ్ ఆఫ్ చేసుకొని సర్వ్ చేసుకోవడమేనండి. చాలా చాలా టేస్టీగా ఉంటుంది. ఒకసారి ట్రై చేసి చూడండి.
అండ్ నెక్స్ట్ అయితే నేను వదిన చిన్న చిన్న షార్ట్స్ అయితే ప్రిపేర్ అవుతున్నాము. సో ఇదిలో నేను ఇంకా వీడియోస్ అయితే తీయడం మర్చిపోయాను. అండ్ ఇదేనండి ఇవాళ వ్లాగ్ అయితే. మీకు నచ్చినట్లయితే లైక్, షేర్, కామెంట్ అండ్ ప్లీజ్ సబ్స్క్రైబ్.